హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విద్యాస్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? బాగున్నారా? నాకు కామెంట్ చేసి చెప్పండి మీరందరూ ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి. ఈ వీడియోలో వచ్చేసి మైదా పిండితో చిప్స్ చూపించబోతున్నాను అనమాట. చాలా క్రంచిగా ఉంటాయి, చాలా గుల్లగా వస్తాయి ఈ చిప్స్. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఈజీగా సింపుల్గా చేసేసుకుందాం. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అనమాట. ఎలా రెడీ చేసుకోవాలనేది చూసేద్దామండి. సో ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో 1 కప్ ఆఫ్ మైదా అనమాట. 1 కప్ ఆఫ్ మైదా అంటే ఇక్కడ 100 గ్రామ్స్ వరకు వస్తుంది. సో 100 గ్రామ్స్ ఆఫ్ మైదా తీసుకున్నాను నేను. అండ్ 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి కావాలి. ఇందులో నేను ఒక చిన్న శాషెట్ తీసుకున్నాను. అందులో 2 స్పూన్స్ వరకు నెయ్యి వస్తుంది అనమాట. సో చిన్న స్పూన్తో 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. 100 గ్రామ్స్లో 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. సో బటర్ కూడా వేసుకున్న చాలా బాగుంటుంది. నెయ్యి ప్లేస్లో ఆయిల్ వేసుకుంటే అంత టేస్ట్ రాదనిపిస్తుంది నాకు. సో బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోండి, చాలా క్రంచిగా వస్తాయి. అండ్ ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు వాము అంటాం కదా, సో వాము కూడా యాడ్ చేసుకోండి. డైజెషన్కి చాలా మంచిదన్నమాట వాము. అండ్ టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకొని అంతా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా ఇలా ప్రెషర్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఈ కలిపే ప్రాసెస్లోనే మనకి చిప్స్ ఎంత బాగా క్రంచిగా వస్తాయి అనేది తెలుస్తుంది. సో మీరు నార్మల్గా కలిపేసుకొని చపాతీలాగా చేసేసుకుంటే అంత క్రంచిగా రావండి. కొంచెం ప్రెషర్ చేసుకుంటూ కలిపేటప్పుడే కొద్దిసేపు అనేది కలుపుకోవాలన్నమాట. ఒక 5 to 10 minutes వరకు ఇలా ప్రెషర్ చేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి. అప్పుడే మనకి చాలా బాగా వస్తాయి చిప్స్, చాలా క్రంచిగా వస్తాయి. ఒక 10 minutes వరకు పిండిని బాగా నాననివ్వాలి. మనం కలిపే ప్రాసెస్ 10 minutes ఎంత బాగా ప్రెషర్ చేసుకొని కలుపుకుంటామో అది సెట్ అవ్వడానికి కూడా 10 minutes పడుతుంది. సో 2 స్టేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో 10 minutes తర్వాత పిండిని డస్ట్ చేసుకుంటూ ఒక చపాతీ సైజ్ అంత చపాతీ పిండిని తీసుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోవాలన్నమాట. మనం అంత సన్నగా రోల్ చేసుకోవద్దు, అంత లావుగా రోల్ చేసుకోవద్దు. చపాతీస్ చేసుకుంటాం కదా, దానికంటే కొంచెం ఈవెన్ చపాతీ అంతా అయితే సరిపోతుంది అనమాట. చపాతీ కన్నా సన్నగా అయిపోతే నార్మల్గా అప్పడాలు లాగా లేకపోతే చెక్కల్లాగా అయిపోతాయి అనమాట. పిండి అనేది కొంచెం పొంగినట్లు అనిపించాలి అంటే చపాతీ సైజు లేదంటే పూరీ సైజ్ మందం అయితే సరిపోతుంది. చాలా బాగా వస్తాయి. సో ఇలా పాసిబుల్ అయ్యేంత వరకు మనం రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న తర్వాత ఏదైనా కట్టర్తో కానీ లేదంటే నైఫ్తో కానీ లేదంటే స్పూన్తో కానీ లేదంటే షార్ప్గా ఉండే స్పూన్తో కానీ వాటితో కట్ చేసుకోవచ్చు. ఏది దొరికితే అది మీ పాసిబిలిటీని బట్టి ఇలా కట్ చేసుకోవాలి. షేప్లో మీ ఇష్టం, నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. మరీ పెద్దగా అయితే కట్ చేసుకుంటే పొంగేసి పూరీలాగా అయిపోతాయి. సో చిన్నగా చిప్స్ లాగా 2 inches వరకు 1 inches వరకు అయితే సరిపోతుంది. చాలా బాగుంటుంది. ఈ సైజ్ కూడా చూడడానికి బాగుంటుంది. పిల్లలు కూడా చూసి తినడానికి ఇష్టపడతారు అనమాట. సో ఇలా అన్ని కట్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకొని ఈ లోపు మనం ఒక కడాయి పెట్టేసుకోవాలి. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా వేడెక్కనివ్వాలన్నమాట. బాగా వేడెక్కిన తర్వాత సిమ్లోకి టర్న్ చేసుకొని అప్పుడు ఈ చిప్స్ వేసుకుంటే చాలా బాగా ఫ్రై అవుతాయి. సో ఆయిల్ బాగా వేడెక్కింది, సిమ్లోకి టర్న్ చేసుకొని ఈ చిప్స్ అని వేసుకోవాలన్నమాట. ఈ చిప్స్ అని వేసుకొని మీడియం ఫ్లేమ్లోకి ఇప్పుడు టర్న్ చేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ఈవెన్గా ఫ్రై అవుతుంది. సిమ్లో పెట్టినా లేకపోతే హైలో పెట్టినా ఈవెన్గా ఫ్రై అవ్వవు. ఒకటి మాడిపోతుంది, ఒకటి చెక్కల్లా అయిపోతే అలా అవుతుంది అనమాట. సో మీడియంగా పెట్టుకొని ఫ్లేమ్ అనేది అప్పుడే ఈవెన్గా కుక్ అయిపోతుంది. అంటే అన్నీ ఒకేసారిగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో ఇలా గుల్లగా చాలా క్రిస్పీగా వస్తాయి ఈ చిప్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ట్రై చేయండి. ఒక్కసారైనా ట్రై చేసేవాళ్ళు నాకు కింద కమెంట్ చేసి చెప్పండి మేము ట్రై చేసాము అని చెప్పేసి. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.